ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధాష్టమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే శుభ కార్యనిర్వహణకి కూడా చాలా యోగ్యమైనటువంటి రోజు. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. శ్రీ సూక్త విధానంతో శ్రీ మహాలక్ష్మీదేవిని లేదా కనకదారాస్తవంతో తెల్లటి పుష్పాలతోటి ఈరోజు పూజించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు దూరం అవుతాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, శాంతి సౌఖ్యాలు కూడా పెరుగుతాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఉత్తమ లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి వేగవంతమైనటువంటి ఉత్తమ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి వారి దశ అంతర్దశల్లో చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యా వ్యవహారాలు బాగా రాణిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ప్రతికూలత దూరం అవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, తద్వారా కార్యసిద్ధి దగ్గరవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజల ద్వారా ఉద్యోగ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సత్తువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు మాత్రం కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధికమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంపొందింపు చేస్తుంది. సమస్యల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సర్దుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక బలం కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు పొరపాట్లను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రమాదాలను దూరం చేస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమయానికి ఆర్థిక సహాయ సహకారాలు పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. అయినప్పటికీ ధైర్య సాహసాలతో ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి.
ఈ సాయంత్రం ఈ రాశివారు తెల్లటి పుష్పాలతో ఈశ్వరుని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలత దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ సూక్త విధానంతో బిల్వదళాలతో శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక భీతి కూడా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రయత్నాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని నుదుటిన ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారరీత్యా బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాగణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యవహారాల్లో చాకచక్యం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పురోగవృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలలో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చెయ్యడం ప్రారంభించు. ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు నువ్వు దుర్నిరీక్షమైనటువంటి స్థాయిని పొందగలవు. అసలు నువ్వు ఏ ప్రయత్నమో ప్రారంభించకపోతే నువ్వు ఎప్పటికీ ఏదీ కాలేవు. ప్రయత్నం పురుష లక్షణం అనుద్యోగ. అందుకే శంకరాచార్యుల వారు శత్రువెవరు? ప్రయత్నము లేనివాడు, ఉత్సాహము లేనివాడు, ఏదీ తెలుసుకునే ప్రయత్నము చెయ్యడు.
అందుకే తన ప్రయత్నము తాను చేస్తూ పక్కన పరమేశ్వరుని యొక్క అనుగ్రహమును కూడా కోరుకున్నవాడై ఉండాలి. సీతమ్మ తల్లి ఒక మాట అడిగింది శ్రీరామాయణం సుందరకాండలో. మనిషి ఎంత ఉత్సాహవంతుడైనా ప్రయత్నములన్నీ పక్కన పెట్టేసి ఉత్సాహము నశించిపోవడానికి 2 కారణములుంటాయి. ఒకటి బద్ధకం, సోమరితనము చేత ఏ ఉద్యోగము అంటే ఏ ప్రయత్నము చెయ్యడు ఒకడు. కబుర్లు చెప్పమంటే మాత్రం ఎన్ని కబుర్లు చెప్తాడో. ఏది చెప్పండి అది అది ఎక్కడ జరుగుతుందండి అంటాడంతే ముందు. అది ఎక్కడ జరుగుతుందండి అని చెప్పడానికి ఎన్ని చెప్తాడో. లోకంలో ఉన్నటువంటి పెద్ద దురలవాటు ఏమిటో తెలుసా? కబుర్లు చెప్పడం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనిషి భోగలాలస, ఎప్పుడూ ఏదో సుఖంగా గడిపియాలి. తేలిక మార్గం ఏమిటి? 5 పైసలు ఖర్చు అవ్వకుండా గడిపేయడానికి కబుర్లు చెప్పడమే. మాటలు చెప్తే వచ్చిన నష్టమే ఉంది. కాబట్టి వాడి ఇంట్లో వాడు కూర్చోడు. కాలాన్ని సద్వినియోగం చేసుకునే ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని పాడు చేసేస్తాడు. 5 నిమిషాలు వస్తానండి అంటాడు. ఎందుకు? దేనికి 5 నిమిషాలు? అనవసరం. మనం వెళ్ళడం అనవసరం. ఒకవేళ వెళ్ళాం, ఎంతవరకు అవసరమో అంతవరకు బంగారాన్ని మిల్లీగ్రాములతో తూచినంత జాగ్రత్తగా ఆయన కాలాన్ని మనం వాడుకుని బయటికి వెళ్ళిపోవాలి తప్ప అనవసర ప్రసంగాలు చెయ్యకూడదు. అసలు వస్తానని అడగడమే మొదటి తప్పు. ఎందుకు నీకు తగినంత పని లేకుండా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళడం? అసలు వెళ్ళకూడదు. ఆయనకి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో తాపత్రయం ఉన్నవాడు నువ్వెందుకు పాడు చేసేస్తావు ఆయన్ని? అది మొదటి తప్పు, కబుర్లు చెప్పడానికి వెళ్ళడం. 2, వెళ్ళి ఫోన్లేని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఆయన కాలాన్ని నాశనం చేయడం 2వ పెద్ద తప్పు. మనిషికి ఏమిటంటే పెద్ద బలహీనత. అరే మనం ప్రయత్నం, ఏదో ఒక ధ్యేయం ఉన్నది, ఆ ధ్యేయము కొరకు ప్రయత్నము జరుగుతూనే ఉండాలి. లేనినాడు నువ్వు ఏమిటి సాధిస్తావు జీవితంలో? ఒక రాత్రికి రాత్రి ఎవరూ మహాపురుషుడు కాలేడు. ఒకడు కష్టపడి ప్రయత్నిస్తేనే, ఎంతో ప్రయత్నం చేస్తేనే. శంకరాచార్యుల వారంతటి వారు 32 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు భూమండలం మీద ఉంటే 3 పర్యాయములు భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదలనన్నింటినీ ఖండించి షణ్మత స్థాపనాచార్యులై వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైతమన్న వేదాంతర్గతమైన సత్యాన్ని ప్రబోధం చేసి ప్రస్థానత్రయానికి భాష్యాలిచ్చి, ఇన్ని స్తోత్రాలిచ్చి, ఇన్ని ప్రకరణ గ్రంథాలిచ్చి, ఇన్ని కుంభాభిషేకాలు చేసి, ఇన్ని ప్రతిష్టలు చేసి, ఇన్ని దేవాలయాల్ని గొప్ప వైభవంలోకి తీసుకొచ్చి మహాపురుషుడుగా జగద్గురువుగా నిలబడగలిగారంటే వారు ఎంత ప్రయత్నశీలియో మీరు చూడండి. ఈ లోకంలో ఒక క్షణం ఆగకుండా నిరంతర ప్రయత్నం చేసి అసాధ్యములన్నవి సుసాధ్యములు చేసిన మహాపురుషులు ఇద్దరే. ఒకరు రామచంద్ర ప్రభువు, ఒకరు శంకర భగవత్పాదులు. ఇద్దరిద్దరే అసాధ్యమన్నవన్నీ సుసాధ్యములు చేశారు. కోతులని వెంట పెట్టుకుని రావణుణ్ణి గెలవడమా? వానరాల్ని వెంట పెట్టుకుని వెళ్ళి రావణ సంహారం చేశాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఉన్న రోజులలో ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి ఇంతమందిని వాదించి ఓడించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడమా శంకర భగవత్పాదులకి చెల్లింది. ఆ జాతికి వారసుడవు నువ్వు. ఉద్యోగం, ప్రయత్నం చేసి తీరాలి. ప్రయత్నం పోవడానికి కారణం మొదటిది సోమరితనం. ఏదో ఒకలా కాలాన్ని గడిపేయడం, ఏమీ చేయకుండా సమయాన్ని గడిపేయవచ్చు. సోమరితనము వలన ఉద్యోగం ఉండదు, అంటే ప్రయత్నం ఉండదు, ఉత్సాహం ఉండదు. 2వది శోకము వలన ఉండదు. శోకం ఏం చేస్తుందో తెలుసా? చాలా దుఃఖం వచ్చేసింది అనుకోండి, తను విన్నదంతా స్మృతిలోంచి పోతుంది, తను చదువుకున్నది స్మృతిలోంచి పోతుంది. ఏం చేస్తానులే అని ఏడుస్తూ కూర్చుంటాడు. ఏడవద్దని శాస్త్రాలు చెప్పలేదు. తండ్రి వెళ్ళిపోయాడు, ఏడవలసిందే. కానీ కేవలం ఏడ్చి నువ్వు తండ్రిని ఉద్ధరించలేవు. ఏడిచావు, ఆయన్ని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం కూడా నువ్వు చెయ్యాలి. ఇక ఆ తర్వాత ఏడవడానికి వీల్లేదు. 1 సంవత్సరమే సమయం ఇచ్చారు నీకు, జన్మనిచ్చాడు మహానుభావుడు. 1 సంవత్సరం ఇటి సూతకం. ఎందుకు ఏడుస్తావు? ఆ ఏడాది నీ తండ్రిని ఉద్ధరించడానికి నువ్వు చెయ్యగలిగినవి ఏమున్నాయో అవి నువ్వు చెయ్యాలి. చెయ్యని నాడు నిన్ను కన్న పాపానికి ఏమిటి ఆయన పాముకునేది? అది చెయ్యవలసినది. ఉద్యోగం, ప్రయత్నం. ప్రయత్నం మీదనే శాస్త్రములన్నీ నిలబడిపోతాయి. నీ ప్రయత్నమును నువ్వు చేస్తూనే ఉండు. ప్రయత్నమును విస్మరించడానికి వీలు లేదు. శోకము వలన ప్రయత్నము పోతుంది. ప్రయత్నశీలి కాడిక మనిషి.
చచ్చుపడిపోయాడంటారు, అలా పడిపోతాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమ వచ్చి ఉంగరం ఇచ్చినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? రాముడేమిటో నాకు తెలిసింది, అది భార్య అంటే. భార్య అంటే భర్తని దెప్పి పొడిచింది భార్య కాదు, భర్తని అర్థం చేసుకోవాలి. భర్త అంటే భార్యని అర్థం చేసుకుని ఉండాలి. ఆవిడంది కౌసల్య లేకపోతే రాముడు బతుకుతాడు, కైక లేకపోతే బతుకుతాడు, సుమిత్ర పక్కన లేకపోతే బతుకుతాడు, తమ్ముళ్ళు లేకపోతే బతుకుతాడు, తండ్రి దశరథుడు లేకపోతే బతుకుతాడు, రాజ్యమే పోయినా బతుకుతాడు. నేను లేకపోతే తట్టుకోలేడు. నిజం. రామాయణంలో ఆయన తట్టుకోలేకపోయాడు. సీత నేను అరణ్యవాసానికి వెడుతున్నానని చెప్పలేకపోయాడు. అంత ఆదర్శ దాంపత్యం సీతారాముల్ది. అంతటి రాముడు నన్ను రావణుడు అపహరించాడన్న మాట విని శోకమునకు లోనైపోయాడా? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపోహు. శోకము ఒంటికి పట్టినవాడు, మనసుకు పట్టినవాడు మృత్పిండము వంటివాడు. మట్టి కింద పడిపోతే అంతే, అంటుకు నిండిపోతుంది. శోకము లేనివాడు బంతి వంటివాడు, కింద పడ్డా పైకి లేస్తాడు. కాబట్టి శోకము చేత ప్రయత్నము విడిచిపెట్టాడా? కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది ఆవిడ. రాముడు ఇప్పటికీ రెండిటిని ఎప్పుడూ తన ఆలోచన యందు పెట్టుకుని ఉన్నాడా? ఒకటి, తను చెయ్యవలసిన పురుష ప్రయత్నము. రెండు, దైవమునందు విశ్వాసము, ఈశ్వరుని యందు అంతే విశ్వాసముతో ఉండుట. రెండు, తాను చేయవలసినటువంటి కర్తవ్యమును తాను నిర్వహించుట. ఈ రెండిటిని రాముడు చేస్తున్నాడా? ఆయన ప్రయత్నం చెయ్యడం మానేసి శోకంతో కూలిపోయినా ఈశ్వరుడు వచ్చి నన్ను పట్టుకెళ్ళి ఆయనకి అప్పచెప్పడం. నేను ఇంతటి మొనగాన్ని నేను చెయ్యగలననుకున్నా ఈశ్వరానుగ్రహము కలిసి రానప్పుడు సంకల్పించిన కార్యములు నెరవేరవు. దశరథుడు ఇస్తానన్న రాజ్యం ఎందుకు ఇవ్వకుండా అయింది? ఈశ్వరానుగ్రహం కలగలేదు. సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చిన రామలక్ష్మణుల యొక్క ఛత్రఛాయల్లోంచి సీతమ్మ ఎందుకు అపహరింపబడింది? దైవము అనుకూలించలేదు. అలాగని ప్రయత్నం మానచ్చా? ప్రయత్నం చేస్తున్నాడా? ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహాన్ని కూడా పొందాలని దైవాన్ని ఆరాధన చేస్తున్నాడా? దైవము యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడా? ఎంత గొప్ప మాట అడిగిందో చూడండి. నీ ప్రయత్నము నువ్వు చేస్తున్నావా? ప్రయత్నము చిత్తశుద్ధితో కూడుకుని ఉండాలి. ప్రయత్నము అనేటటువంటి దాని యందు నిజంగా నీకు అంకిత బుద్ధి ఉంటే నీకు పక్కన ఉండేటటువంటి వాతావరణముతో నీకు సంబంధం ఉండదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర. నిజంగా చదువుకోవాలనుకున్న వాడికి సుఖమును గురించిన ఆలోచన, నిద్రను గురించిన ఆలోచన ఉండదు. సుఖమేమిటి? చదువుకోవాలంతే. ఎంత కష్టపడి చదువుకున్నారు ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎంత కష్టపడి చదువుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. చదువుకోవడమే జీవితంగా చదువుకున్నారు. అంత మహావిద్వాంసులై ఈ దేశానికి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. చదువుకునేటటువంటి వాడికి సుఖాన్ని అడగకూడదు. ఎలా ఉన్నా తాను అందులో లయమైపోయినప్పుడు, తన మనసు చదువుతున్న దాంట్లో లయమైపోయినప్పుడు బయట ఉన్న పరిస్థితులు నీకు ఎలా అందాయి? అసలు నీ మనసు అందులో లయమైంది నిజమైతే నీకు చెమట పడుతోందో, ఉక్కపోస్తోందో, ఫ్యాన్ ఉందో, ఫ్యాన్ లేదో నీకెందుకు అందాలి? చిన్నతనంలో నీకు అన్ని సౌకర్యాలు కావలసి వస్తే నువ్వు ఎలా చదువుకుంటావు? కాబట్టి నీ ప్రయత్నము ఏదైనప్పటికీ ఆ ప్రయత్నమునందు నువ్వు చిత్తశుద్ధితో నిలబడగలుగుతున్నావా? ఉత్సాహముతో నిలబడుట అన్న మాటకు అర్థం అది. ఉత్సాహం, ప్రయత్నం పర్యాయ పదాలు. ఉద్యోగం అన్న మాటకి అది చేస్తున్నాడా రాముడు అని అడిగింది ఆవిడ. నిజంగా కూడా ఇంతమంది వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. సముద్రం అడ్డొచ్చింది. ఎలా దాటుతాం? ఎవ్వరూ చెప్పలా. ఇలా దాటచ్చని చెప్పిన వాళ్ళు లేరు. కొంతమంది అన్నారు మీరు ఇక్కడ పడుకోండి, శరణాగతి చెయ్యండి అన్నారు. ప్రయత్నం, శరణాగతి చేశాడు. వినలేదు సముద్రుడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయ్యా ఇది నా లక్షణం, నేను ఇలా ప్రవహిస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను, రాళ్ళు తెచ్చి వేసి సేతువు కట్టు దాటన్నాడు. మహానుభావుడు కొద్ది రోజులలో సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకున్నాడు. ప్రయత్నం అసలు అది లేదనుకోండి, జీవితంలో సాధించగలిగిన వాడు లోకమునందు ఉండడు. మీరు ఏ వాంగ్మయాన్ని పరిశీలించండి,
ఎవడు చిత్తశుద్ధితో ప్రయత్నము చేయడానికి నిలబడగలిగాడో, ఎవడు అలా ఉన్నాడో వాడు మాత్రమే అంత గొప్పవాడు కాగలడు. 100 మంది విద్యార్థులని తరగతి గదిలో కూర్చోపెట్టి పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని పక్కకి తీసుకెళ్లి చెవిలో పాఠం చెప్పడం. ఒక పుస్తకాన్ని ముద్రణ వేసినప్పుడు ఆ పుస్తకాన్ని కొనుక్కున్న వాళ్ళందరికీ అన్ని పుటలయందు ఒకే సమాచారం ఉంటుంది. ఒక మహానుభావుడు ఆ గ్రంథం మీద చాలా సాధికారికమైనటువంటి స్థితిని పొందాడు. కొనుక్కున్న చాలామంది ఇళ్లలో పుస్తకాలు అలాగే ఉన్నాయి. ఎక్కడుంది తేడా? ఒకడు పుస్తకాన్ని చదివినప్పుడు అలా చదివాడు, సప్తధాతువులలో జీర్ణం చేసుకున్నాడు ఆ పుస్తకాన్ని. అటువంటి ఉద్యోగం, అటువంటి ప్రయత్నం చేశాడు తెలుసుకోవడానికి. అటువంటి ప్రయత్నం ఎక్కడుందో వాడు వెలుగుతాడు తప్ప, వాడు మహాపురుషుడవుతాడు తప్ప, ఏ ప్రయత్నము లేకుండా కేవలముగా అదే యూనిఫామ్ వేసుకుని అదే బ్యాడ్జీ పెట్టుకుని అదే స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి అంత గొప్ప స్థితిని పొందలేడు. ఎక్కడ ప్రయత్నం ఉన్నదో అక్కడ. అయితే శంకరులు కేవలము ఈ లౌకికమైన విషయం కోసమా ప్రతిపాదన చేసింది? యస్తు అనుద్యోగ అని కాదు. అసలు అందులో ఉన్న పెద్ద అంతరార్థం అంతా ఎక్కడుందో తెలుసా? నేను మీతో మనవి చేశా, రుచి వాసన అని 2 ఉంటాయి మనసు దగ్గర అని. ప్రతి విషయాన్ని చూస్తుంది. భార్య, ఆమెతో అనురక్తి ఎలా ఉంటుంది రుచి చూస్తుంది. కొడుకు అనుబంధం రుచి చూస్తుంది. కూతురు రుచి చూస్తుంది. అల్లుడు రుచి చూస్తుంది. గురువు రుచి చూస్తుంది. వాసన దేన్నో ఒకదాన్ని బాగా పట్టుకుంటుంది. అందరూ లౌకిక విషయాల గురించి తాపత్రయపడితే గురువు గారి గురించి అంత తాపత్రయపడేవాడు ఒకడు ఉంటాడు లోకంలో. అంతటి గొప్ప సిద్ధి కలిగినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉంటాడు. ఎవడి మనసు దేనిని పట్టుకున్నదో ఆ మనసు ఆ లక్షణాలతోటే, అదే రుచితో, అదే వాసనతో, అంటే దాని మీద ఏర్పరచుకున్న అనురక్తితోటే ఇంకో శరీరంలోకి ఎడుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటే, నాకు ధనం మీద విశేషమైన వ్యామోహం అనుకోండి. ఉత్తర జన్మలో నేను ఒక కోటీశ్వరుడికి కొడుకుగా పుట్టాను. పుట్టుక చేత నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేనే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. నేను పుట్టుకతో మహదైశ్వర్యవంతుణ్ణి. ఇప్పుడు నేను కష్టపడి ఆ కోటిని 100 కోట్లు చేశాను. అయినా గవర్నమెంట్ స్కూటర్ కొనుక్కోమన్నా, స్కూటర్ వాడుకోవడానికి డబ్బిచ్చినా వాడొక డొక్కు సైకిల్ వేసుకు తిరుగుతుంటాడు. ఎందుకో తెలుసా? ఆ మనసు తెచ్చుకుంది వాసనని. దానికి ఆ లుబ్ధత్వం అలవాటు. అది ప్రాణం పోయినా అది ₹1 దానం చేయదు. ప్రాణం పోయినా అది ₹1 ఖర్చు పెట్టదు. ఇది ఎక్కడిది వాసన? గత జన్మలో వాసన తెచ్చుకున్నాడు జీవుడు. ఈ వాసన దేని వలన పోతుంది? బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. పరమేశ్వరుడు కూడా దానిని తీయడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రామ కథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అష్టలక్ష్ములలో విజయలక్ష్మీదేవిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో పరిశీలిద్దాం. జీవితంలో కీలకమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో, వ్యాపార పరంగా కీలకమైనటువంటి ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణంలో విజయలక్ష్మీదేవిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే ఆ వ్యాపార రంగంలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రవారం నాడు గృహంలో పూజామందిరంలో పూజాపీఠం మీద బియ్యపు పిండితో స్వస్తిక్ గుర్తును వేయాలి. అలాగే బియ్యపు పిండితో పూజాపీఠం మీద అష్టదళ పద్మం అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు గీయాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద అభయ వరద హస్తాలు కలిగి ఉండి మిగిలిన 6 చేతులలో శంఖం, చక్రం, కత్తి, డాలు, పద్మం, పాశం కలిగి ఉన్నటువంటి విజయలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ విజయలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్రటి మందార పూలమాలను అలంకరించాలి. ఆ విజయలక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశానికి ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని అలంకరించాలి.
అలా కలశాన్ని ఏర్పాటు చేయటం వీలు కాని పక్షంలో విజయలక్ష్మీదేవి చిత్రపటం దగ్గరే ఒక ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత విజయలక్ష్మీదేవిని కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి చందనంతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. అలాగే విజయలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆ తల్లి చిత్రపటం ముందు ఎరుపు రంగులో ఉన్నటువంటి 8 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. పూజ మొత్తం పూర్తి కాగానే, అష్టోత్తర శతనామావళి పూర్తి కాగానే విజయలక్ష్మీదేవి యొక్క ప్రీతి కోసం ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి ఆ తల్లికి పంచహారతి ఇవ్వాలి. అలాగే విజయలక్ష్మి అమ్మవారి ప్రీతి కోసం బెల్లంతో తయారు చేయబడినటువంటి పొంగలిని, చిత్రాన్నాన్ని నివేదించాలి. దాన్ని ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ప్రత్యేకంగా విజయలక్ష్మీదేవి పూజ నిర్వహిస్తున్న తరుణంలో విజయలక్ష్మీదేవి చిత్రపటానికి వాయువ్య దిక్కులో ఒక తమలపాకులో రూపాయి బిళ్ళ వక్కా ఉంచి ఆ తల్లికి తాంబూలాన్ని సమర్పించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో విజయలక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల కార్యాలలో విజయాన్ని పొందవచ్చు. విజయలక్ష్మీదేవిని ఈ విధంగా శుక్రవారం నాడు పూజించటం ద్వారా అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, అత్యున్నత పదవులను సిద్ధింపజేసుకోవటానికి కూడా విజయలక్ష్మీదేవికి చేసే పూజ ఎంతగానో సహకరిస్తుంది. అలాగే చదువు, తెలివితేటలు అన్నీ ఉన్నా సరే, ఎన్ని అర్హతలు ఉన్నా సరే, ఎన్ని శక్తియుక్తులున్నా సరే, ఇంటర్వ్యూలలో నెగ్గలేని వాళ్ళు ఎవరైనా ఈ విధి విధానాలతో విజయలక్ష్మీదేవిని పూజించి ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇంటర్వ్యూలలో విజయం సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే విజయలక్ష్మీదేవిని ప్రత్యేకంగా మనమందరం అపరాజితాదేవి అనే పేరుతో కూడా పూజిస్తూ ఉంటాం. మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని చాముండీదేవిగా సంహరించింది ఈ విజయలక్ష్మీదేవి కాబట్టి ఎవరైనా సరే అంతఃశత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో అంతఃశత్రువుల బాధ నుండి సులభంగా బయటపడటానికి, అకారణ శత్రుత్వాలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి కూడా విజయలక్ష్మీదేవి స్వరూపానికి శుక్రవారం నాడు చేసే పూజ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అపరాజితాదేవి అంటే విజయలక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఎరుపు రంగు పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో ప్రత్యేకంగా పూజించండి. ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకొని సర్వ కార్యాలలో జయాన్ని పొందటం ద్వారా ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. ఇంకా అష్టలక్ష్ములలో సంతాన లక్ష్మీదేవిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కార్యసిద్ధి కోసం శ్రీరామచంద్రుల వారిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఉత్తరాభాద్ర నక్షత్రం ధర్మానికి సంకేతంగా నిలుస్తున్నటువంటి నక్షత్రం ఇది. ధార్మిక చింతన, ధార్మిక లక్షణాలు, ధర్మ పథంలో నడిచే నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించడమే గొప్ప విశేషం. ఏం సంపాదించినా సంపాదించకపోయినా ధర్మబద్ధంగా వ్యవహరించడం చాలా అవసరం. ధర్మబద్ధంగా వ్యవహరించాలంటే దేవతా శక్తి అపారంగా ఉండాలి. సాక్షాత్తు పరమేశ్వరుడు అధిష్ఠించి ఉన్నటువంటి నందీశ్వరుడి నక్షత్రం ఇది. వృషభ దేవత, వృషభరాజు. వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ. అగ్నిహోత్రుడికి సంకేతం ఇది. రెండవ పాదంలో జన్మించడం ద్వారా కన్యాంశ అవుతోంది. బుధుడు దీనికి అధిపతి. బుధుడు అంటేనే అన్నీ తెలిసినటువంటి గ్రహం. బుధ్యతే సర్వం ఇది బుధ. పండిత లక్షణాలు, సౌమ్యాంశ. అన్నీ తెలిసి ఉన్న వాళ్ళకి అహంకారము ఉండదు, వేగవంతమైన ఒత్తిడి ఉండదు, చైతన్యం ఉంటుంది. దాంట్లో విజ్ఞానము, జ్ఞానము నిరంతరము భాసిల్లుతూ ఉంటాయి. ఉపయుక్తమైన అంశాలు మాత్రమే వాళ్ళు చూస్తారు. వారి బుద్ధి కోణము, దృష్టికోణము చైతన్యవంతంగా ఉంటుంది. గొప్ప నారాయణాంశలో జన్మించడం ద్వారా ఇటు పరమేశ్వర అనుగ్రహానికి, ఇటు వైష్ణవానుగ్రహానికి పాత్రులవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థము ఉంటుంది. అర్థ పరమార్థముల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలిసి నడుచుకోగలిగినటువంటి గొప్పవారు.
అసలు నడకకే మూలం ఉత్తరాభాద్ర, వెనక పాదాలు. దీన్ని పరిశీలన చేస్తే గుణగ్రాహి దైవజ్ఞ, దైవజ్ఞ లక్షణాలు, దేవతా సంబంధమైన భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సంబంధించినటువంటి గొప్ప దైవజ్ఞ లక్షణాలు కలిగినటువంటిది. మృదుభాషి సౌమ్యవాన్, నీతిజ్ఞ, అహిర్బుద్ధియజ మానవో మృదుగుణస్త్యాగీ ధనీ పండిత. త్యాగ బుద్ధి, త్యాగ నిరతి తెలిసి ఉండటం. పండిత, పండిత లక్షణాలు. పరమార్థిక చింత. చూడండి, ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు నాడు కైవల్యాన్ని పొందవలసిందే. కానీ దాని లోపల మనం సాధించింది ఏంటి అని ఆలోచిస్తే మనతో వచ్చేది ఒక ధర్మం ఒక్కటే. అందుకనే ధర్మ అర్థకామ మోక్షములు అన్నారు. అర్ధకామ ధర్మ మోక్షములల్లా. ధర్మం వెంటే అర్థం ఉంటుంది, అర్థాన్ని అనుసరించి కామం ఉంటుంది. ఈ మూడు సిద్ధిస్తే ఆ వ్యక్తికి మోక్షం వస్తుంది. ఇవన్నీ దేని మీద ఆధారపడింది? ధర్మ పదం పైన ఆధారపడింది. ప్రోష్ఠపద, ఉత్తర ప్రోష్ఠపద అంటేనే ధర్మం. కాబట్టి నారాయణాంశ కలిగి ఉన్నటువంటి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం కన్యాంశలో ఉన్నది. ఆకర్షణీయమైన అంశ. ఇక్కడ వ్యాపార లక్షణాలు అంతగా గోచరించవు. వ్యాపార ధర్మం ఉంటుంది, వణిక్ ధర్మం ఉంటుంది, వర్తక లక్షణాలు ఉంటాయి. కానీ ధన ఆశ మాత్రం ఉండదు. ఆర్థిక చింతన ఉంటుంది, అర్ధచింతన అధికంగా ఉంటుంది. అర్ధచింతన అంటే అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం ఇక్కడ ఉంటుంది. బుధవారం నాడు మహావిష్ణుమూర్తిని ధ్యానించిన, పూజా సమయాల్లో ఆకుపచ్చ వస్త్రాలు ధరించిన, అలాగే ఆకుపచ్చ రంగు మనం శుభ కార్యక్రమాల్లో ఉపయోగించిన, మన ఉండే నివాస ప్రాంతాల్లో కూడా మన చుట్టూ ప్రకృతి రంగు అయినటువంటి ప్రకృతి వర్ణమైన ఆకుపచ్చ వర్ణాన్ని ఉపయోగిస్తే ఎక్కువగా ప్రశాంత వాతావరణం, మనశ్శాంతి, సద్బుద్ధి, సత్ప్రవర్తన, 10 మందికి ఉపయోగపడేటటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, శక్తి, యోగము ఈ నక్షత్రంలో కనపడుతుంది. ఈ పాదంలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి అదృష్టం గురించి తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యానే కాకుండా వ్యక్తి జీవితంలో ఉత్తమమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటిని ఎవరైతే గృహంలో పాటిస్తారో వారికి తప్పనిసరిగా వాస్తు దోష నివృత్తితో పాటు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వాస్తు శాస్త్రాన్ని పరికించినప్పుడు మనిషి జీవితం పైన గ్రహాల ప్రభావం 60% ఉంటే, వాస్తు ప్రభావం 20% ఉంటే, దైవ ప్రభావం 20% ఉంటుంది. గ్రహాలు బాగాలేనప్పుడు దైవ చింతన కూడా లేకపోయినట్లయితే వాస్తు పామై కాటేయడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను దైవ చింతనతో కూడినటువంటి వాస్తు బలానికి ముఖ్యమైనటువంటి విశేషాంశంగా ఎక్కువ శ్రద్ధ వహించి దానికి విలువ ఇవ్వటం వలన గ్రహచార గతులు బాగా లేకపోయినప్పటికీ కూడా వీరు చేసేటువంటి దైవ చింతన వాస్తు దోష రహితముగా ఉన్నటువంటి ప్రదేశంలో నివసించడం చేత అభివృద్ధి పదంలోకి పయనించడానికి చక్కటి ఆలోచన సరళి రావడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇక్కడ భవన నిర్మాణానికి ధనం కావాల్సి వచ్చింది. గ్రహచార రీత్యా మరి ఆ గ్రహాలు అనుకూలించలేని పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇల్లు నిర్మాణం మాత్రం పూర్తి చేయాలి అనే సంకల్ప సిద్ధి ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుబాటులోకి రాక ఇల్లు ఆగిపోతుందేమో అనేటువంటి భయం కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టేటప్పుడు మాత్రం బ్రహ్మాండమైన ఆనందంతో చేపట్టి తీరా ఆ యొక్క నిర్మాణం పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తుల జీవితాలలో చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించడానికి నిర్మాణానికి కావలసినటువంటి
ధన ప్రాప్తి కోసం చాలా చక్కటి ఉపాయాన్ని కూడా మనకు వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. ఏ నెలలోనైనా సరే శుక్లపక్షం హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మీ స్థలంలో ఒక దానిమ్మ మొక్కను నాటండి. ఆ దానిమ్మ మొక్కకు రోజు నీళ్లు పోయండి. ఆ దానిమ్మ మొక్క కనుక రోజు రోజుకి పెరుగుతూ ఉన్నట్లయితే మీ యొక్క భవన నిర్మాణానికి వలసినటువంటి ఆలోచన శక్తి, దానికి తగినటువంటి కృషి మీరు చేసి చక్కగా భవనము లేక ఫ్యాక్టరీల నిర్మాణము సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కేవలం ఒక్క దానిమ్మ చెట్టు నాటి నీళ్లు పోస్తేనే ఇంత ఫలితం వస్తుందా అని చెప్పేసి ఆలోచించాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడు కలయిక మేలి రూపమైనటువంటి జగన్మాత ఆమె యొక్క పనుల వరుస దానిమ్మ గింజల్లాగే ఉంటాయి. ఆ తల్లి చిరునవ్వు మనకు కోటి వెలుగుల్ని ప్రసాదిస్తుంది. అందుచేత దానిమ్మ చెట్టును గనక పెంచి పోషిస్తూ ఉంటే అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాత అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి చెప్పడం, పరమేశ్వరుడు దానికి తగినటువంటి ఏర్పాట్లకు వలసినటువంటి ఆలోచన శక్తిని ఈ మనిషికి ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఈశ్వరాజ్ఞ, అమ్మ యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గృహ నిర్మాణంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా చక్కగా గృహ నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన విశేషాంశం. అందుచేతనే అమ్మ జగత్కల్పవల్లి ఆకాశంబదినాభియై దివిశిరంభై భూమియన్వాదమై ఆకర్ణంబులు దిక్కులై శశిరుండు ఆదిత్యుండు గనులై ఆకర్షించు ముఖంబు వాయుసుకుడై ఆ వాయువే ప్రాణమై సాకారంబుక విశ్వరూపిణిగా నీ వారాధ్యవో శాంకరి అన్నారు. ఇక్కడ అగ్ని, వాయువు, భూమి, నీరు అన్నీ కూడా వాస్తుశాస్త్రానికి సంబంధించినవి కాబట్టి ఆ తల్లి కరుణారస దృష్టి కనుక మా పైన ప్రసరింపచేస్తున్నట్లయితే, ఇలా చెప్పినటువంటి వాస్తుశాస్త్రరీత్యా ఆ దానిమ్మ చెట్టును గనక నాటినట్టయితే ఆ స్థలంలో ఫ్యాక్టరీ కానీ గృహం కానీ నిర్మాణం చేయడానికి త్వరగా సంసిద్ధత వ్యక్తం చేయడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికలో దాగిన పరమార్థ దైవ చింతన లక్షణం ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని తీరాలి సుమా. గృహానికి బలాన్ని ఇచ్చేది దైవశక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దైవశక్తి ముందు మన నిమిత్త మాత్రమే. ఆ దైవోపాసన, దైవశక్తితోనే ఇంటి నిర్మాణాలు ఏవైనా సరే పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దానిమ్మ చెట్టు మీద లక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుందిట. ఆ లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నమ్మకం బొమ్ము కాకుండా మనం గనక చాలా చక్కగా గనక ఈ యొక్క కార్యక్రమాన్ని గనక చేపట్టినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టితో పాటు జగన్మాత యొక్క క్రీగంటి చూపు మన పైన ప్రసరింపచేయబడి మనం కృతకృత్యులమవుతాము గృహ నిర్మాణము లేక ఫ్యాక్టరీల విషయంలో. ఒక స్థలంలో ఫ్యాక్టరీ కట్టాలనుకున్నారు. తీరా పొలం దగ్గరికి వెళ్తే ఆగ్నేయ మూల పెద్ద బావి ఉంది. ఆ బావిలో నీళ్లు మాత్రం లేవు. ఆ బావిని పూడ్చి ఈ యొక్క ఫ్యాక్టరీ కట్టాలా లేక బావిగానే ఉంచాలా అనేటువంటిది పెద్ద సమస్యగా కూడా ఏర్పడింది. అటువంటి తరుణంలో వాస్తు శాస్త్రరీత్యా ఆ స్థలానికి యోగం పట్టడానికి ఆ వ్యక్తి ఆ యొక్క బావి చెంత ఒక దానిమ్మ మొక్కను నాటడం, వెనువెంటనే ఆ స్థల యజమాని ఇతగాడికి అమ్మటం, ఇతడు ఆ బావిని చాలా చక్కగా నీళ్లు లేవు కాబట్టి మంచి రోజు చూసి పంచగవ్య ద్రవ్యాలు అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచగవ్యోపాసనా తత్వంలో ఆ బావిలో ఆ యొక్క విశేషాంశకమైనటువంటి సకల ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోవు యొక్క ప్రభావం
అక్కడ పనిచేయటానికి వీలుగా పంచగవ్యాల్ని దాంట్లో వేసి బావి పూడవగానే బ్రహ్మాండమైనటువంటి యోగ దశ ఆ కొనుగోలు చేసిన భూ యజమానికి జరగడం, అతడు చాలా చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి ఫ్యాక్టరీలు కట్టడం కూడా జరిగింది. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విశేషాంశం. ఇది నా అనుభవరీత్యా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా జరిగింది అంటే దాని వెనకాల ఉన్నటువంటి దైవ శక్తి తత్వం అన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.